వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి న్యూస్ అనమాట. మన తెలంగాణకి గవర్నర్గా వర్క్ చేస్తున్నటువంటి తమిళసై గారు రాజీనామా చేయడం జరిగింది. సో ఆమె యొక్క స్థానంలో సిపి రాధాకృష్ణన్ గారిని అపాయింట్ చేశారనమాట. అండ్ ఈయన ఎక్కడి నుంచి వచ్చారంటే జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈయన ప్రస్తుతం జార్ఖండ్కి గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు తమిళసై గారు తెలంగాణకి అండ్ పుదుచ్చేరి ప్రాంతానికి రెండింటికి గవర్నర్గా, లెఫ్టినెంట్ గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. ఆమె పదవికి రాజీనామా చేయడంతో జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా వర్క్ చేసినటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని ఆమె స్థానంలో నియమించడం జరిగింది. అండ్ ద్రౌపది ముర్ము గారైతే ఈ యొక్క అపాయింట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మన రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. సో గవర్నర్లను నియమించే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అండ్ మనకి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ హైదరాబాద్ వచ్చేసి క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. అండ్ పుదుచ్చేరి ప్రాంతానికి సీఎంగా ఎవరున్నారంటే ఎన్ రంగస్వామి గారు సీఎంగా అక్కడ వర్క్ చేస్తున్నారు. సో జార్ఖండ్ గవర్నర్గా వర్క్ చేసినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు ప్రస్తుతం తెలంగాణకి అండ్ పుదుచ్చేరి ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా వర్క్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్. సో వినయ్ కుమార్ గారిని ఇండియా నుంచి రష్యాకి అంబాసిడర్గా పంపిస్తున్నట్లుగా భారత ప్రభుత్వం తెలియజేసింది అనమాట. సో ఏంటి దీని పరంగా న్యూస్ అంటే, వినయ్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అనమాట. 1992 బ్యాచ్కి చెందినటువంటి ఐఎఫ్ఎస్ అధికారిగా వర్క్ చేస్తూ ఉన్నారు 1992 నుంచి. ఆయన మన దేశం యొక్క ప్రతినిధిగా, మన దేశం యొక్క నెక్స్ట్ అంబాసిడర్గా రష్యాలో వర్క్ చేయబోతున్నారు ఇక మీదట. సో ఈయన ప్రస్తుతం అయితే మయన్మార్ దేశంలో మన దేశానికి అంబాసిడర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే ఈ యొక్క భారత్ రష్యా సంబంధాల్లో భాగంగా ఈయన్ని నియమించడం అనేది కీలకంగా మారింది. సో రష్యన్ ఫెడరేషన్ పరంగా మనకి తెలియాల్సినటువంటి విషయాలు అయితే, రీసెంట్గా వ్లాదిమిర్ పుతిన్ గారు భారీ మెజారిటీతో అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకోబడడం జరిగింది. అండ్ క్యాపిటల్ వచ్చేసి మాస్కో. అండ్ అక్కడ కరెన్సీ రూబుల్ అంటాం, రష్యన్ రూబుల్ అంటాం. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎక్కువ శాతం రష్యా అనగానే పుతిన్ పేరు ఎవరైనా చెప్తారు. బట్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మైఖేల్ మిస్టూచిన్. ఈ పేరు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా అంటే మైఖేల్ మిస్టూచిన్. నెక్స్ట్ న్యూస్. సో ఆమ్స్ట్రాంగ్ చాంగ్సన్ గారిని ఇండియా నుంచి క్యూబా దేశానికి అంబాసిడర్గా పంపించబోతున్నారు. అంటే మన దేశం యొక్క ప్రతినిధిగా క్యూబా దేశానికి ఎవరిని నియమించబడ్డారు అంటే ఆమ్స్ట్రాంగ్ చాంగ్సన్ గారు. సో ఇలా అంబాసిడర్లను నియమించే అధికారం కూడా రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఎక్కడ ఏ దేశానికి మన దేశం నుంచి రాయబారిని పంపించాలి, ఎవరిని నియమించాలన్నటువంటి అధికారం కూడా ఆమ్స్ట్రాంగ్, అంటే ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ గారిని క్యూబాకి నియమించారు. అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతి గారికి ఉంటుందన్నమాట. అండ్ ఈయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అనమాట. అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్కి సంబంధించినటువంటి ఆఫీసర్, 1997 బ్యాచ్ వ్యక్తి అనమాట. ఆయన మన దేశం తరపున క్యూబా దేశానికి, రిపబ్లిక్ ఆఫ్ క్యూబా అంటాం, ఆ దేశానికి మన దేశం తరపున నియమించబడినటువంటి రాయబారి. అండ్ ఈయనైతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. ఈయనని క్యూబా దేశానికి రాయబారిగా పంపించనున్నారు. సో ఇక్కడ క్యూబా దేశం యొక్క క్యాపిటల్ హవానా. అండ్ ఆ దేశం యొక్క కరెన్సీ క్యూబన్ పెసో అంటాం. అండ్ క్యూబా అనేది ఎక్కడ ఉంది, నార్త్ అమెరికాలో ఉన్నటువంటి ఒక దేశం అనమాట. అండ్ అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి స్పానిష్. అండ్ క్యూబా దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఎవరు వర్క్ చేస్తున్నారు, మాన్యుయల్ మరేరో క్రూయిస్. ఎందుకంటే క్యూబాతో కూడా మనం చాలా వర్తక వాణిజ్యాలు అనేవి చేస్తూ ఉంటాం. క్యూబా అది చిన్న దేశంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి మనకి చాలా ఖనిజాలు వస్తూ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ గురించి కూడా మన క్యూబా మీద ఆధారపడుతూ ఉంటాం. సో ఖనిజాలుగా పరంగా మన క్యూబా నుంచి చాలా వరకు దిగుమతులు కూడా చేసుకుంటూ ఉంటాం. సో అందుకనే మన దేశ రాయబారిని ఎవరిని నియమించారు క్యూబా దేశానికంటే ఆమ్స్ట్రాంగ్ చాంగ్సన్ గారిని నియమించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.